హే రావణ్, హే రావణ్, ఏమైంది రావణ్? చెయ్ రావణ్, 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 రాజుగారు, రాజుగారు త్వరగా రండి. రావణ్ నోట్లోంచి నురుగులు వస్తున్నాయి. చూడండి రావణ్. హలో, చెప్పండి మాధవ్ గారు. సార్, రావణ్ ఉన్నట్టుండి పడిపోయాడు సార్. వాట్? అసలు తనకి ఏమైంది? ఏమైందో ఏంటో తెలియదు సార్. చాలా సీరియస్గా ఉన్నాడు సార్. నోట్లోంచి నురుగులు కూడా వస్తున్నాయి. సరే సరే, వెంటనే అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే సార్. ఏమైంది నాన్న? స్టేషన్లో చిన్న ప్రాబ్లం అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు గుడికి వెళ్ళమ్మా. అదే నాన్న, నువ్వు రాకపోతే ఎలా? అక్కడ ఝాన్సీ ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది కదా. నేను ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని గుడికి వచ్చేస్తానమ్మా. ముందు నువ్వు వెళ్ళమ్మా. సరే నాన్న, వెళ్ళమ్మా. నువ్వు త్వరగా వచ్చేసేయ్. నేను వచ్చేస్తాను, వెళ్ళు. జాగ్రత్త. రండి త్వరగా. పదండి. రాణి, రెడీ అయ్యావా? వావ్, బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ. రాణి, నిజంగా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేము కూడా అదే చెప్పాం, కానీ మా మాట నమ్మట్లేదు. పెళ్లి కొడుకు రాణిని ఇప్పుడు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు. రాణి, ఈ పూల చెడు ఏంటి ఇలా పెట్టారు? కూర్చో రాణి. బుగ్గ చుక్క ఇక్కడ పెడదామా లేక అక్కడికి వెళ్ళాక పెడదామా? లేదు, అది కూడా ఇక్కడే పెట్టేద్దాం. లేదంటే అందరి కళ్ళు పడి దిష్టి తగులుతుంది. ఆ బాసికం ఇలా ఇవ్వండి.
రాణి ఏంటా కన్నీళ్ళు? ఏం లేదక్క. చెప్పు, ఏమైంది? నువ్వు నా మీద తీసుకున్న శ్రద్ధ చూస్తూ ఉంటే నాకు ఏడుపొస్తుందక్క. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఆ దేవుడు ఈ జన్మకి నిన్ను నాకు అక్కలా పంపించాడు. రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదక్క, నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. నువ్వు నా లైఫ్లో లేకపోతే అసలు నేనెలా ఉండేదాన్నో లేదో కూడా ఊహించుకోలేకపోతున్నాను. రాణి, ఊరుకో. ఏంటా మాటలు? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉండు. సరే, తొందరగా రెడీ చేయండి, టైం అవుతుంది. అక్కడికి వెళ్ళాలి కదా. నేను సామాన్లన్నీ కారులో పెట్టిచ్చేస్తాను. పిన్ని, మేము కూడా వస్తాం. సరే, పదండి. బాబు, ఇవి కాస్త లోపల పెట్టు. తాతయ్య, అవన్నీ మీకెందుకు? నేను చూసుకుంటాను కదా. అయ్యో, నువ్వు మాత్రం ఎన్నని చేస్తావమ్మా. పర్లే తాతయ్య, ఏం కాదు. రోజు చేసేదేం కాదు కదా. ఈరోజు ఒక్కరోజే కదా. పిల్లలు పదండి, పదా. వెళ్ళండి. ఎక్కాలి. స్వీటీ, ఈ పళ్ళాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. నేను వెళ్ళి రాణి అక్కని తీసుకొస్తాను, సరేనా? శ్రీధర్, అమ్మేదిరా? ఏమో, నాకేం తెలుసు నాన్నా. అమ్మా, లేట్ అవుతుంది, త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా. త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా. ఎందుకంత కంగారు పెడతావు? అది కాదమ్మా, ఆల్రెడీ రాణి వాళ్ళు గుడికెళ్ళి ఉండొచ్చు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా, అయిపోయింది. నమస్తే అన్న. నమస్తే. జాగ్రత్త, నువ్వు పోలీసుడివని వాడు నమ్మాలి. వాడికి ఏ అనుమానం రాకుండా డీల్ చేయి. ఓకే అన్న. సరే, వెళ్ళు. శ్రీధర్ గారు, ఒక్క నిమిషం.